హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తానికి సెమీఫైనల్స్గా చెప్తున్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి డేట్స్ వచ్చేసాయి. మొత్తం పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 23, 29 ఎలక్షన్స్ జరుగుతాయి. తమిళనాడులో ఏప్రిల్ 23, అస్సాంలో ఏప్రిల్ 9, కేరళలో ఏప్రిల్ 9, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9. మొత్తం కౌంటింగ్ ఫలితాలు అదే రోజున అంటే మే 4న రాబోతున్నాయి. సో 5 రాష్ట్రాల్లో జరగబోయే ఈ ఎన్నికల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వీటిని దాదాపుగా సెమీఫైనల్స్గా చెప్తూ ఉంటారు మనకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని. ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు. పశ్చిమ బెంగాల్ దాదాపుగా 294 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. తమిళనాడులో కూడా 240 చిల్లర ఉన్నాయి అక్కడ, సబ్జెక్టు కరెక్షన్. అస్సాం కొంచెం తక్కువ ఉంటాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఈ రెండు కొంచెం తక్కువ ఉంటాయి. పుదుచ్చేరి ఎలాగో కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు ఎలక్షన్స్కి. సో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ గురించే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి కనుక 2014 నుంచి ఒక్కసారి మనం హిస్టరీ చూసుకుంటూ వద్దాం. ఎందుకంటే 2014 ముందు వరకు ఉన్న పొలిటికల్ సర్కిల్ వేరు, వ్యవస్థ వేరు. 2014 తర్వాత మారిపోయింది. ఎప్పుడైతే కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా మనకు కనపడుతూ వస్తుంది. ఉదాహరణకు 2014లో బీజేపీ గెలిచిన తర్వాత ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయో, ఈశాన్య రాష్ట్రాలు తర్వాత మన సౌత్ స్టేట్స్, వీటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా పుంజుకోలేకపోయింది, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఏదైతే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు, ఇలాంటి కొన్ని ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ లాంటి చోట మాత్రం బీజేపీ అత్యంత అద్భుతంగా పుంజుకొని దేశంలో ఎప్పుడు చరిత్రలో లేని స్థాయిలో అక్కడ మెజార్టీగా స్థానాలు గెలుచుకోవడంతో పాటు బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాయి అక్కడ. కానీ ఆ తర్వాత 2019 తర్వాత ఏవైతే ఉన్నాయో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, వాటిల్లో కూడా వాళ్ళు పట్టు సాధించారు. ఉదాహరణకి ఒరిస్సా లాంటి స్థానాల్లో, ఇలాంటి చోట్ల కూడా వాళ్ళు పట్టు సాధించుతూ వచ్చారు. 2024 తర్వాత ఏమైందంటే కొంత అంటే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ లాంటి చోట, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి చోట, కొన్ని చోట్ల సౌత్ స్టేట్ నుంచి కూడా కొన్ని వచ్చినప్పటికీ సౌత్లో పూర్తిగా పాగా వేయలేకపోయారు. అంటే కర్ణాటకలో గెలిచారు, కాకపోతే కర్ణాటకలో బీజేపీ ఫ్యాక్టర్ పనిచేయలేదు. కర్ణాటకలో ఏంటంటే కర్ణాటకలో బీజేపీకి ఎప్పటి నుంచో బలంగా అండగా ఉంటూ వస్తున్న లింగాయతల ఓట్ల మీదే అక్కడ బీజేపీ గెలుస్తూ వచ్చింది. మిగతావన్నీ కూడా, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇప్పటివరకు దేశంలో జరిగిన ప్రతి ఎన్నిక, అంటే బీజేపీ గెలిచిన ప్రతి ఎన్నిక కూడా కేవలం మోడీ ఫ్యాక్టర్ పైన, మోడీ చరిష్మా పైన గెలుస్తూ వచ్చింది. కానీ ఎక్కడా కూడా పెద్దగా, అంటే యూపీ ఒకటి, కర్ణాటక ఒకటి, ఈ 2 ప్రాంతాలు మినహాయిస్తే మిగతా చోట్ల ఎక్కడా కూడా పెద్దగా బలమైన ఒక నాయకుడి వల్ల గెలిచిన సందర్భాలు లేవు. అంతా కూడా జస్ట్ మోడీ మేనియా మీద నడుస్తూ వచ్చింది, మోడీ మేనియా మీద గెలుస్తూ వచ్చారు. ఇక్కడ మనం ఇంకో కొన్ని విషయాలు చాలా కీలకంగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, కేరళలో పినరయి విజయ్ కావచ్చు, ఇట్లా రకరకాల వీళ్ళందరూ స్థానిక నేతలు, అత్యంత బలమైన పట్టున్న స్థానిక నేతలు. అక్కడ కాంగ్రెస్ పెద్దగా లేదన్నమాట. సో ఎవరైతే స్థానికంగా బలంగా ఉంటూ వచ్చారో అలాంటి చోట మొదటి నుంచి కూడా బీజేపీ పెద్దగా పుంజుకోలేకపోతూ వస్తుంది అనేది డౌట్ లేని ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఏ ప్రాంతాలైతే కాంగ్రెస్ ఉందో, ఎందుకంటే బీజేపీ చాలా సందర్భాల్లో చాలాసార్లు వాళ్ళు చెబుతూ వచ్చారు, రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మాకు అసలు ఇబ్బందే లేదు, మా పార్టీ స్టార్ క్యాంపెయినర్లో ఫస్ట్ లిస్ట్లో ఒక లిస్ట్ తీస్తే ఫస్ట్ పేరు రాహుల్ గాంధీదే ఉంటుందని అనేక సందర్భాల్లో బీజేపీలు చెప్తానే వచ్చారు. దానికి తగ్గట్టే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో, లేకపోతే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే వార్ నడుస్తుందో అలాంటి ప్రాంతాలన్నీ బీజేపీ ఈజీగా కొట్టేస్తుంది. కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వట్లేకపోతుంది. కానీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, ఇప్పుడు స్టాలిన్ కావచ్చు, ఇలాంటి బలమైన స్థానిక నేతలు ఉన్నారో అలాంటి చోట్ల మాత్రం బీజేపీ హవా పెద్దగా పనిచేయట్లేదు, మోడీ హవా పెద్దగా నడవట్లేదు. సో ఇలాంటి ప్రాంతాల్లో ఈసారి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పుడు ఇవే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, అసలు అక్కడ అధికారంలోకి వచ్చడానికి ఏ పార్టీలకి అవకాశం ఉందని మనం చూసుకుంటే ఒకసారి ఫస్ట్ పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో 294 స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. సో అంతకుముందు కనుక చూస్తే మనం బెంగాల్లో 1977 నుంచి వరుసగా అక్కడ 2006 వరకు
వరుసగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తూనే ఉంది, సిపిఐ పార్టీ గెలుస్తూనే ఉంది. అసలు తిరుగు లేకుండా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 2011లో మొదలైన మమతా బెనర్జీ హవా 2011, 16, 21 వరకు కొనసాగుతూనే ఉంది. వరుసగా 3 పర్యాయాలు ఆమె ముఖ్యమంత్రిగా గెలిచారు. బలమైన నేతగా ఎదిగారు. బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదగడంతో పాటు కేంద్ర రాష్ట్రాల్లో కూడా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆమె బలమైన ముద్ర వేయగలుగుతున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ 2020 ఎలక్షన్స్లో బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇచ్చింది, కానీ విజయ తిరగల వరకు చేరలేకపోయింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అసలు కాంగ్రెస్ పెద్దగా పత్తా లేదనమాట. ఇప్పుడు ఈసారి 2021లో పత్తా లేదు. ఈసారి ఇంకా పడిపోయింది కాంగ్రెస్. ఏదో అంటే అక్కడ కూటమి ఉంది కదా, ఇండియా కూటమిలో మమతా బెనర్జీ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ పెద్దగా కాంగ్రెస్ హవా కనిపిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. చాలా కొన్ని స్థానాల్లో మేబీ జస్ట్ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది తప్ప పెద్దగా అక్కడ కాంగ్రెస్ పార్టీ లైట్. సో ఇక్కడ బెంగాల్లో మరి ఈసారి బీజేపీ ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అని మోడీ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే మొన్న 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోడీ నోటి వచ్చిన ఫస్ట్ మాట ఇక బెంగాలే టార్గెట్, ఇక బెంగాల్ని ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా బెంగాల్ పైన జెండా ఎగరేయాలి అనేది బీజేపీ అగ్రనాయకత్వం అత్యంత బలంగా కోరుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితి చూస్తే, అంటే ఇప్పటివరకు అందుతున్న సర్వేలు, రకరకాల రిపోర్టులు చూస్తే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇందాక కూడా మనం చెప్పినట్టు ఎక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ఈజీగా విజయం సాధించగలుగుతుంది తప్ప మిగతా ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా హవా కనపడట్లేదు ప్రాంతీయ పార్టీల్లో. దట్టు మమతా బెనర్జీ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ గట్టిగా బలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫలితాలని కూడా అలానే ఎగ్జిట్ పోల్స్ లాంటివి జరిగేవని కూడా అలానే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే మరో కీలక రాష్ట్రం తమిళనాడు. బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో సౌత్ స్టేట్స్ పైన, అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఇట్లాంటి చోట వాళ్ళ హవా అంటే వాళ్ళ జెండా ఎగరవేయాలని ఎప్పటి నుంచో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సౌత్ స్టేట్స్లోకి బీజేపీ ఎంటర్ అవ్వటం మోస్ట్ ఇంపాసిబుల్ అనే కనపడుతుంది. మొన్నేదో పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కొన్ని సీట్లు వచ్చాయి, తెలంగాణలో కొన్ని సీట్లు వచ్చాయి, ఏపీలో కూటమిలో ఉన్నారు కాబట్టి కలిసి వచ్చింది తప్ప పెద్దగా సౌత్ స్టేట్స్లో మోడీ హవా అయితే పనిచేసే పరిస్థితి కనపడట్లేదు. తమిళనాడులో ఈసారి తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే మధ్య వారు కొనసాగుతూ వచ్చింది. తమిళనాడులో ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏఐడిఎంకే అంటే జయలలిత ఆధ్వర్యంలో సెకండ్ టైం గెలిచారు తప్ప అక్కడ ఏ పార్టీ కూడా ఇంతవరకు వరుసగా 2 సార్లు గెలిచిన సందర్భాలు లేవు తమిళనాడులో. సో మరి స్టాలిన్ ఆధ్వర్యంలో కొంత అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి, రకరకాల స్కాములు వినపడుతున్నాయి. దట్టు చాలా కీలకమైన అంశం ఏందయ్యా అంటే అక్కడ విజయ్ పార్టీ పెట్టారు. టీవీకే పేరుతో సినిమా హీరో విజయ్ పార్టీ పెట్టారు. ఆయన ఎంతవరకు గెలవగలుగుతాడనేది అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ విజయ్ని లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది, విజయ్ని ఎలా కలుపుకోవాలని అంటే ఆయన పార్టీలో చేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా అది ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి. విజయ్ మరి ఎన్డీఏలోకి వస్తాడా, ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా, ఆయన ఏ పార్టీ విజయ అవకాశాలు దెబ్బతీస్తారు అనేది అక్కడ కీలకం. విజయ్ ఒకవేళ ఎన్డీఏతో కలిస్తే కొన్ని చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయేమో తప్పించి అంతకుమించి తమిళనాడులో బీజేపీ పెద్దగా ప్రభావం చూపిద్ది, అక్కడ మోడీ మేనియా పనిచేసిద్ది అనుకోవడానికి పెద్దగా ఆస్కారం లేదు. ఇక మరో రాష్ట్రం మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అస్సాంలో గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉండేవి అక్కడ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. సో ఈసారి కూడా కొంత బీజేపీకి ఫేవర్గా ఉండే పరిస్థితి అస్సాంలో కనపడుతుంది. ఇక కేరళ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఎప్పుడు 2 కూటముల మధ్య నడుస్తూ ఉంటుంది. ఎల్డీఎఫ్ ఒకటి, యూడీఎఫ్ ఒకటి. ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు వస్తారు. ఇదే నడుస్తూ ఉంటుంది తప్ప కేరళలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపదేమో అనుకున్నారు. కానీ రీసెంట్గా మొన్న జరిగిన అక్కడ పుదుచ్చేరియో సంథింగ్ ఏదో మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుచుకుంది. సో ఇప్పుడిప్పుడే అక్కడ కొంత అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా మోడీ మేనియా పనిచేసేసిద్ది, అక్కడ ఎలక్షన్స్ గెలుస్తారనే పరిస్థితి కనపడట్లేదు. ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ కూడా రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ పాగా వేద్దాం అనుకుంటున్నంత ఈజీ అయితే కాదనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చాలా కీలకంగా చెప్తున్నా, బీజేపీ గెలిచిన రాష్ట్రాలన్నీ కూడా దాదాపుగా 1-2 మినహాయిస్తే గెలుస్తున్న రాష్ట్రాలన్నీ కూడా కేవలం మోదీ మేనియాపై డిపెండ్ అయ్యి గెలుస్తున్న రాష్ట్రాలు తప్ప సొంత బలంతో, సొంత ఇమేజ్తో గెలుస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువగానే చెప్పాలి.
దాంతోపాటుగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలన్న బీజేపీ ఇది నెరవేరట్లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో బీజేపీ నేతలు చెప్పారు, మిగతా రాష్ట్రాలు వేరు, దక్షిణాది రాష్ట్రాల్లో మతపరమైన రాజకీయాలకు పెద్దగా చోటు ఉండదు. దాంతోపాటుగా బీజేపీ మీద హిందీ పార్టీ, హిందుత్వ పార్టీ అనే ఒక ముద్ర బలంగా ఉంది. ఇవి మన సౌత్ స్టేట్స్లో పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అనుకున్నంత ఈజీ అయితే బీజేపీకి కాదు, కాంగ్రెస్కి కూడా చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గతంతో పోల్చుకుంటే పార్లమెంట్లో కొన్ని సీట్లు పెంచుకున్నారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ. ఆ తర్వాత 2024 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే వస్తుంది, ప్రతి ఎన్నికల్లో దాదాపుగా ఓడిపోతూనే వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి అన్నా ఉండి కొన్ని సీట్లన్నా గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కనుక దాదాపుగా ఈ స్టేట్స్ అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుందనేటువంటి డౌట్ లేదు.